కైండ్స్ ఆఫ్ ఏజెంట్స్ స్టార్ట్ చేద్దాం అన్నమాట. సో స్పెషల్, జనరల్, యూనివర్సల్ ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్, మిగతావి ఇంకో టైప్. స్పెషల్ ఏజెంట్, జనరల్ ఏజెంట్, యూనివర్సల్ ఏజెంట్. స్పెషల్ ఏజెంట్, జనరల్ ఏజెంట్, యూనివర్సల్ ఏజెంట్. మనకి బ్యాండ్విడ్త్ పెరుగుతూ వెళ్తుంది, అంటే వాళ్ళ అథారిటీ పెరుగుతూ వెళ్తుంది. స్పెసిఫిక్ ఆర్ స్పెషల్ ఏజెంట్ ఒక పర్టికులర్ పర్పస్ కోసంగా చాలా స్పెసిఫిక్ గా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో మెన్షన్ చేస్తున్నాం. ఈ పర్పస్ కోసమే నువ్వు ఏజెంట్ గా అపాయింట్ చేయబడుతున్నావు అని చెప్పి. సో స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ, దానికోసంగా రాసుకునే డీడ్ ఎస్పీఏ అంటాం. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ డీడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. వాడి అథారిటీ ఆ లిమిటెడ్, దానికోసం ఆ పర్పస్ కంప్లీట్ అయిపోయింది, ఆటోమేటిక్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఏమవుతుంది, టెర్మినేట్ అయిపోతుంది. రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉంది, దాన్ని సేల్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా వాడు ఓన్లీ సేల్ మాత్రమే చేయగలడు. రైట్. ఆ ల్యాండ్ ని అంటే తిన తరపున, ఓనర్ తరపున కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ లోకి ఎంటర్ అవ్వగలడు. రిజిస్ట్రేషన్ డైరెక్ట్ గా ప్రిన్సిపల్ వస్తాడు, లేదా ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా అతనే చేసేసేలాగా ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. రైట్. స్పెషల్ అంటే సారీ, ఇక్కడ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీలో సేల్ ఉండదు, సేల్ కి రైట్ ఉండదు. సేల్ కి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాడు. సేల్ రిజిస్ట్రేషన్ సంతకం పెట్టేది ఎవరు, ప్రిన్సిపల్ వచ్చి సంతకం పెడతారు. రైట్. సో దాన్ని కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయడం వరకు ఏజెంట్ చేయగలడు. రిజిస్ట్రేషన్ అప్పుడు ఎవరు వస్తాడు, ప్రిన్సిపల్ వస్తాడు. సో ఆ ల్యాండ్ సేల్ చేసి పెట్టడం కోసంగా ఒక ఏజెంట్ పెట్టుకుంది. రైట్. లోకల్లో మనకి రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీలోకి వస్తారు. రైట్. డీడ్ ఉందనుకోండి, రిటర్న్ డీడ్ ఉన్నట్టు. లేదనుకోండి, నా స్థలం పెట్టవయ్యా అని చెప్పాం అనుకోండి, సో ఆటోమేటిక్ గా అతను మనకి ఏమవుతాడు, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అవుతుంది, స్పెషల్ ఏజెంట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇందులో సేల్ చేసేటువంటి రైట్ కూడా ఇస్తుంది. సేల్ చేసుకోవచ్చు, రైట్, తాకట్టు పెట్టుకోవచ్చు, ఆ పర్టికులర్ ఎసెట్ కి సంబంధించి మొత్తం అద్దెకిచ్చుకోవచ్చు, ఆ ఎసెట్ ను మేనేజ్ చేయి. రైట్. సో ఇట్ ఇంక్లూడ్స్ లీజ్, మార్టగేజ్, సేల్ ఆల్సో. రైట్. సో జీపీఏ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఒక పర్టికులర్ ఎసెట్ కి సంబంధించి మొత్తం నువ్వే చూసుకో అనేది వచ్చేసరికి ఏంటంటే మనకి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. నెక్స్ట్ యూనివర్సల్ ఏజెంట్. ఇది జనరల్ గా మనకి రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందంటే, సే ఒక పర్సన్ యుఎస్ లో ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోతున్నాడు, మేబీ నియర్ బై ఫ్యూచర్ లో ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో అటువంటిప్పుడు లోకల్లో అతని ఫాదర్నో మదర్నో లేకపోతే వాళ్ళ చుట్టాలను అతను ఎవరైతే ట్రస్ట్ చేస్తాడో వాళ్ళకి యూనివర్సల్ ఏజెంట్ గా అపాయింట్ చేసి వెళ్ళిపోతాడు. అంటే ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో అతని తరపున బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, బ్యాంక్ అకౌంట్ సంబంధించి డీలింగ్స్ చేయడం, అతని తరపున లోన్స్ ఏమైనా తీసుకోవడం, అతని తరపున ప్రాపర్టీస్ ఏమైనా కొనడం, అతని తరపున ప్రాపర్టీస్ సేల్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయగలిగితే యూనివర్సల్ ఏజెంట్. క్లియర్ అనా? సో అథారిటీ ఏమవుతూ వెళ్తుంది, పెరుగుతూ వెళ్తుంది. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఒక పర్టికులర్ పర్పస్ కోసం. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఒక ఎసెట్ ని సంబంధించి లేదా ఒక ఎస్టేట్ కి సంబంధించి మొత్తం మేనేజ్ చేసుకో. అక్కడ వచ్చేసరికి మనకి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. రైట్. యూనివర్సల్ ఏజెంట్ వచ్చేసరికి ఈవెన్ దాన్ని మొత్తం ఇంకా అతని తరపున బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఎవ్రీథింగ్ చేయగలిగితే దాన్ని వాళ్ళు ఏమంటారు, యూనివర్సల్ ఏజెంట్. రైట్. కొన్ని దేశాల్లో యూనివర్సల్ ఏజెంట్ పర్మిటెడ్, కొన్నిట్లో పర్మిటెడ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ. సో క్లాసిఫికేషన్ పరంగా అయితే మనం ఆ విధంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ మర్కంటైల్ ఆర్ కమర్షియల్ ఏజెంట్. ఇది మనకు తెలిసిందే, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో చూసుంటాం. కన్సైనర్, కన్సైనీ. కన్సైనీ ఏం చేయగలడు, అవసరం అనుకుంటే ప్లెడ్జ్ చేయగలడు, సేల్ చేసి పెడతాడు, కమిషన్ దాన్ని బట్టి కమిషన్ ఛార్జ్ చేస్తాడు.
వాళ్ళు మళ్ళీ వాళ్ళ మధ్యలో అగ్రిమెంట్ బట్టి ఈ రేట్ లోపు అయితే ఇంత కమిషన్, ఈ రేట్ మార్కప్ అయితే కనుక ఇంత కమిషన్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ అగ్రిమెంట్స్ బేస్ గా ఉంటాయి. రైట్, ఇది మనకి మర్కంటైల్ ఏజెంట్. మర్కంటైల్ ఏజెంట్ ఏం చేసిన సేల్ ద గుడ్స్, కన్సైన్, బై, రైజ్ మనీ బై సెక్యూరిటీ. రైట్, ఇవన్నీ కూడా చేయగలరు ఇన్ ద ఆర్డరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇవన్నీ కూడా చేయగలరు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కన్సైనర్ అనేవాడు ప్రిన్సిపల్ అయితే, కన్సైనర్ వచ్చేసరికి ఏజెంట్ అవుతాడు. రైట్, కన్సైనర్ తరపున ఏం చేస్తున్నాడు, గూడ్స్ ని సేల్ చేసి పెడుతున్నాడు. రైట్, నెక్స్ట్ నాన్ మర్కంటైల్ ఏజెంట్. సో ఇక్కడ మర్కంటైల్ ఏజెంట్ ఏం చేస్తున్నాడు, ప్రిన్సిపల్ తరపున గూడ్స్ సేల్ చేసి పెడుతున్నాడు, లేదా ఆర్డర్స్ తీసుకుంటున్నాడు, లేదా అతని తరపున పర్చేసెస్ చేసి ఆ గూడ్స్ ని అక్కడికి పంపిస్తున్నాడు. సో ఇక్కడ అంతా కూడా మనకి మర్కంటైల్ ఏజెంట్. సో నాన్ మర్కంటైల్ ఏజెంట్ వచ్చేసరికి లాయర్స్ కానివ్వండి, లేకపోతే మన ఆడిటర్స్ కానివ్వండి, ఇట్స్ ఏ స్క్రూటినీ, అంటే మనకి క్లయింట్స్ కి నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చినప్పుడు వచ్చి అటెండ్ అవ్వమని చెప్పి సమన్స్ వస్తాయి. రైట్, సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కూడా క్వాజీ జ్యుడిషియల్ కాబట్టి అక్కడ నుంచి సమన్స్ వస్తాయి. సో ఇప్పుడు అతను తన కేసుని తన ఓన్ గా డిఫెండ్ చేసుకోవడానికి భయం అయి ఉండొచ్చు, లేదా నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. కాబట్టి ఏం చేస్తారంటే మన దగ్గరకు వస్తారు. రైట్, సో మనం ఆయన దగ్గర నుంచి వకాలత్ తీసుకుంటాం. రైట్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమంటాడు, నోటీస్ వచ్చింది ఆయనకి, ఆయన కదా మాట్లాడాలి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, నాకు వకాలత్ ఇచ్చాడండి, ఆయన తరపున నన్ను మాట్లాడమని చెప్పి, కేసుని రిప్రజెంట్ చేయమని చెప్పి వకాలత్ ఇచ్చాడని ఫస్ట్ ఆయన వకాలత్ చూపించి నోటీస్ కింద వకాలత్తు ఇవన్నీ పెట్టేసి ఇచ్చేసి ఆయన తరపున మాట్లాడడానికి ఆయన అపాయింట్ చేశాడు. రైట్, ఫస్ట్ టైం కాబట్టి ఆయన కూడా మీరు పర్సనల్ గా వచ్చి అటెండ్ అవ్వమన్నారు కాబట్టి ఫస్ట్ టైం ఆయన తీసుకొచ్చాం, అటెండ్ అయ్యాడు. నెక్స్ట్ టైం నుంచి ఐ విల్ రిప్రజెంట్ ద కేస్. రైట్, నేను రిప్రజెంట్ చేస్తాను. రైట్, ఇది మనకి నాన్ మర్కంటైల్ ఇన్ నేచర్. రైట్, కోర్టులో వకీల్ కానీ అంటే అడ్వకేట్ కానివ్వండి, రైట్, అలాగే మనం ఆడిటర్స్ కానివ్వండి, ఇక్కడ మనకి వచ్చేసరికి మొత్తం నాన్ మర్కంటైల్ ఏజెంట్స్ అవుతాం. రైట్, అలాగే డెలిగేటరీ ఏజెంట్ నాకు తెలుసు, రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ని కూడా యాక్సెప్ట్ చేసినట్లయితే అతను ఏమంటున్నాం, మన డెలిగేటరీ ఏజెంట్. రైట్, నథింగ్ బట్ ఇన్ ద గ్యారంటీ ఇమేజ్, గ్యారంటర్ గా కూడా ఉంటున్నాడు. ఏజెంట్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ గ్యారంటర్. ఒకవేళ నేను క్రెడిట్ సేల్ చేస్తున్నాను, ఎవరికైతే క్రెడిట్ సేల్ చేశానో అతను గనక పే చేయకపోతే నేను నీకు పే చేస్తాను. ఏజెంట్ గా ఉంటున్నాడు, అట్ ద సేమ్ టైం గ్యారంటర్ గా కూడా ఉంటున్నాడు, దానికోసంగా కన్సిడరేషన్ తీసుకుంటున్నాడు. రైట్, అలాంటివన్నీ మనకి డెలిగేటరీ ఏజెంట్ అంటున్నాము. నెక్స్ట్ ప్రిటెండెడ్ ఏజెంట్. ప్రిటెండెడ్ ఏజెంట్ అన్నప్పుడు అవతలాడు ఎవడం ఏమవుతాడని చెప్తున్నాం, ఎలిజిడ్ ప్రిన్సిపల్. రైట్, సో ఆ ప్రిటెండెడ్ ఏజెంట్ గురించి తెలుసు. సబ్ ఏజెంట్, సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్, దీని గురించి చూద్దాం. ప్రిన్సిపల్ ఒక పర్సన్ ఏజెంట్ గా అపాయింట్ చేశాడు, ఏజెంట్ ఆ పని మళ్ళీ ఇంకొకరికి పురమాయించాడు. రైట్, సబ్ ఏజెంట్. జనరల్ రూల్, సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేయడం కుదరదు. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటాం. నీకు పని చెప్పినప్పుడు నువ్వు చేయాలి, కానీ దాన్ని నువ్వు వేరే వాళ్ళకి డెలిగేట్ చేయకూడదు. నీ మీద నమ్మకంతో, నీ కాంపిటెన్సీ నాకు తెలుసు, రైట్, నీ ప్లస్ నాకు తెలుసు, నీ మైనస్ నాకు తెలుసు, నీ నాలెడ్జ్ ఏంటో తెలుసు, నీ స్కిల్ లెవెల్ తెలుసు. సో నిన్ను దృష్టిలో పెట్టుకొని నీకు ఒక పని అప్పగించాను, ఆ పని పూర్తి చేయాల్సిన బాధ్యత నీది. ఇప్పుడు నువ్వు దాన్ని వేరే వాళ్ళకి డెలిగేట్ చేస్తాను అంటే, ఇన్ కేస్ ఆ పర్సన్ అయ్యి ఉంటే నేను ఇవ్వకపోయేవాడినేమో, నీ మీద నమ్మకంతో కదా ఇచ్చాను. సో యాజ్ ఎ జనరల్ రూల్, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఇస్ నాట్ అలౌడ్. సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవడం కుదరదు, ఇది జనరల్ రూల్. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోవచ్చు. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అనే టాపిక్ మనం చదువుతాం, మనం ఇమీడియట్ గా చదివేద్దాం. సబ్స్టిట్యూట్ ఏజెంట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా డెలిగేషన్ ఆఫ్ అథారిటీ గురించి చదువుతాం. రైట్, సో సబ్ ఏజెంట్. నెక్స్ట్ సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్. ప్రిన్సిపల్, ఏజెంట్, సబ్ ఏజెంట్. పి అనేవాడు ఏని అపాయింట్ చేసుకున్నాడు ఏజెంట్ గా, ఏ అనేవాడు వాడి కింద ఇంకొకరిని అపాయింట్ చేసుకుని ఆ పని వాడికి అప్పగించాడు అనుకోండి, వీడు ఏమవుతాడు, సబ్ ఏజెంట్ అవుతాడు. అలా కాకుండా పి ఒక పనిని ఏకి అప్పగించాడు, ఏ అతని ప్లేస్ లో బి అనే పర్సన్ ని అపాయింట్ చేశాడు అనుకోండి, వాడు ఏమవుతాడా, సబ్స్టిట్యూట్ ఏజెంట్. రైట్, సో పి అనేవాడు ఏకి ఒక పని అప్పగించాడు, ఇది నాకు పని ఎక్కువ అయిపోయింది,
లేదా ఇందులో నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో నాలెడ్జ్ ఉన్నవాడికి ఇది పని అప్పగిచ్చేస్తున్నాను అని చెప్పి అతని ప్లేస్ లో ఇంకొకరిని అపాయింట్ చేస్తున్నారు. అతని ప్లేస్ లో అతనికి ఇచ్చిన అథారిటీని డెలిగేట్ చేయట్లా. అతనికి ఇచ్చిన అథారిటీని డెలిగేట్ చేస్తే అదేంటిది సబ్ ఏజెంట్. అతని ప్లేస్ లో ఇంకొకరిని అపాయింట్ చేస్తున్నారు. ఇదేంటన్నా సబ్స్టిట్యూట్ ఏజెంట్. రైట్. జనరల్ గా సబ్స్టిట్యూట్ ఏజెంట్ సే కాకినాడలో ఒక చార్ట్ అకౌంటెంట్ ఉన్నాడు. మన క్లయింట్ కూడా కాకినాడే. రైట్. ఈయనకి హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది, ఐటీ నోటీస్ వచ్చింది హైదరాబాద్ నుంచి. సో క్లయింట్ మనల్ని అప్రోచ్ అయ్యాడు, ఇలా హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది, రైట్, నా తరపున మీరు వెళ్ళి కేసుని వాదించరండి, రైట్, నన్ను రిప్రజెంట్ చేయండి, మీరు నా తరపున మీరు వెళ్ళి రిప్రజెంట్ చేయండి అని వకాలత్ ఇచ్చారు. సరే, ఆల్ ది వే ఈ ఒక్క కేసు కోసంగా హైదరాబాద్ వెళ్ళడం కష్టం, రైట్. ఒక 2-3 days వేస్ట్ అయిపోతుంది. ఈ లోపు ఇక్కడ పని పాడైపోతుంది. కాబట్టి కాకినాడ ఉన్నటువంటి సిఏ హైదరాబాద్ లో ఇంకో సిఏని ఈ కేసుని రిప్రజెంట్ చేయమని చెప్పి పంపించారు, రైట్. సో ఈయన ఏం చేశాడు, హైదరాబాద్ లో ఉన్న ఒక సిఏకి ఈ పని అప్పగించాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి హైదరాబాద్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాడు. సో ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న చార్ట్ అకౌంటెంట్ ఎవరు? సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్. కాకినాడలో ఉన్న సిఏకి ఇచ్చినటువంటి అథారిటీ ఏదైతే ఉందో ఈయన క్లియర్ గా చెప్పేస్తున్నాడు, నాకు వెళ్ళడానికి ఖాళీ లేదు, కానీ హైదరాబాద్ లో నాకు తెలిసిన అతను ఉన్నాడు, అతనికి నేను ఈ కేసు ఫార్వర్డ్ చేస్తున్నాను, అతను వెళ్ళి మీ తరపున వెళ్ళి రిప్రజెంట్ చేస్తాడు, రైట్. సో అయితే ఈ సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ ని అపాయింట్ చేసేటప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, అతను ఇన్ కేస్ అతని పనిని అయి ఉంటే ఎలాంటి పర్సన్ కి అయితే ఏజెంట్ గా సెలెక్ట్ చేసుకునేవాడో అలాంటి డ్యూ డెలిజెన్స్, కేర్, స్కిల్ ఎక్సర్సైజ్ చేస్తే సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ కి ఎటువంటి లయబిలిటీ ఉండదు, రైట్. ఇన్ కేస్ తన పని అయి ఉంటే కనుక ఎలాంటి పర్సన్ ని చూస్ చేసుకునేవాడు, నెగ్లిజెన్స్ ఉంటుందా అతని పని అయితే కనుక? సో అలా వితౌట్ నెగ్లిజెన్స్, విత్ కేర్, డెలిజెన్స్, రైట్, అండ్ స్కిల్ ఎక్సర్సైజ్ చేసి అతని ప్లేస్ లో ఇంకొక ఏజెంట్ ని సబ్స్టిట్యూట్ చేశాడు విత్ ద కన్సెంట్ ఆఫ్ ప్రిన్సిపల్. అటువంటిప్పుడు సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ ఏమవుతాడన్నా, ఏజెంట్ ఏమవుతాడు, డిశ్చార్జ్ అవుతాడు, రైట్. ఈ పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకుండా, నెగ్లిజెంట్ గా ఉన్నా, స్కిల్ ఎక్సర్సైజ్ చేయకపోయినా, డెలిజెన్స్ ఎక్సర్సైజ్ చేయకపోయినా ఏమవుతాడు, హీఈస్ లైబుల్ ఫర్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ కి ఏదైనా నష్టం జరిగినట్లయితే కనుక అతను ప్రిన్సిపల్ కి లైబుల్ అవుతారు. ఎవరు? కాకినాడలో ఉంటుండే చాండగం, రైట్. ఆ కింద ఎగ్జాంపుల్స్ కూడా చూడనా, అక్కడ సబ్స్టిట్యూట్ ఏజెంట్ లో అంత అన్ని ఇలిస్ట్రేషన్స్ మీకు చదివితే అర్థమైపోయేది. సో కైండ్స్ ఆఫ్ ఏజెంట్స్ అనేది కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, సబ్ ఏజెంట్ గురించి చూద్దాము. లాన్ పాయింట్ పేజ్ నెంబరా, పారా నెంబరా? 7.51. ఓకే, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. సో ప్రిన్సిపల్ ఏ పని అయితే ఏజెంట్ కి అప్పగించాడో ఆ పనిని ఇంకెవరికి కూడా అతను డెలిగేట్ చేయకూడదు.
కానీ ఎలాంటి కేసెస్ లో అలౌడ్. రైట్, సరే క్లయింట్ మన దగ్గరకు వచ్చాడు, చార్ట్ అకౌంట్ దగ్గరికి క్లయింట్ వచ్చాడు. రైట్, అతనికి సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పాడు. రైట్, సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాలి. రైట్, సే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఇంతవరకు అసలు లాగిన్ ఐడి పాస్వర్డ్స్ లేవనుకుందాం డిపార్ట్మెంట్ లో. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లో అతనికి లాగిన్ ఐడి క్రియేట్ చేయాలి. లాగిన్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత మొత్తం ఈ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. అతను ల్యాండ్ సేల్ చేసిన క్యాపిటల్ గెయిన్స్ సంథింగ్ ఏదో ఉంది, ఆ క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా చార్టర్డ్ అకౌంటెంట్ ఏవైతే అసెస్ చేసేసి, అంటే ఫస్ట్ ఆయన ఆర్టికల్స్ నుండి డెలిగేట్ చేస్తారు. వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకొని రా. రైట్, సో ఇదిగో ఈ ఫామ్ నెంబర్ లో ఇవన్నీ కూడా ఫిల్ చేసుకొని రా అని చెప్పి డైరెక్షన్స్ ఇస్తారు. అంతేగాని ఈయన కూర్చొని టైపింగ్ చేసుకోకూడదు. రైట్, ఇప్పుడు ఆ క్లయింట్ ఎవడైతే వచ్చాడో, ఇప్పుడు నీ ప్రిన్సిపల్, నువ్వు ఏజెంట్, నువ్వు డెలిగేట్ చేయకూడదు కదా. రైట్, నువ్వు డెలిగేట్ చేస్తున్నావు అథారిటీ. రైట్, నువ్వు అథారిటీని డెలిగేట్ చేస్తున్నావు. ఇప్పుడు నీ కోసంగా టైపింగ్ అవన్నీ కూడా నేనే చేసుకుంటూ కూర్చుంటే రైట్, వెనకాల మిగతా ఉన్న క్లయింట్స్ అందరూ వెయిటింగ్ కదా. సో ఇలాంటి పనులు ఇప్పుడు నేను ఏదైతే డెలిగేట్ చేస్తున్నానో, డెలిగేట్ చేస్తున్న పని ఈ క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ చెయ్యి, లేదా అచ్చే ఇచ్చే అని చెప్పి స్కిల్ తో కూడుకున్నది ఇస్తున్నానా, అయితే నేను ఏదైతే చెప్పానో అది యాసిడ్ గా ఫాలో అయిపోతే చాలా, స్టెప్ బై స్టెప్ నా పర్యవేక్షణలో నేను ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాడు. దానివల్ల నష్టం ఏం లేదుగా. రైట్, వెళ్ళి ఏదో ప్రింట్ తీసుకొని రావాలి, దానికి కూడా నువ్వే వెళ్ళు, ఎవరైనా డెలిగేట్ చేయకూడదు. రైట్, నేను నీ ప్రిన్సిపల్, నువ్వు నా ఏజెంట్. రైట్, ప్రింట్ కావాలి, ప్రింట్ నేనే వెళ్ళి తీసుకొని, స్టాంపులు నేనే వచ్చేసుకొని, రైట్, సో సంతకాలు పెట్టాలి, స్టాంపులు వేసుకొని రమ్మని ఇచ్చాను. రైట్, ఆ స్టాంపులు వీటి వల్ల అక్కడ స్కిల్ ఎగ్జిక్యూషన్ అని ఏమైనా ఉందా? నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో వెళ్ళి టైపింగ్ చేసుకొచ్చామని చెప్పాను, దానివల్ల ఏమైనా నష్టం ఏమైనా ఉందా? రైట్, జస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వగలిగితే చాలు. రైట్, సో అలాగా దీన్ని మినిస్టీరియల్ ఇన్ నేచర్ అంట. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, యాజ్ ఇట్ ఈస్ గా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ వెళ్తే చాలు. సో అలాగా మినిస్టీరియల్ ఇన్ నేచర్ ఉన్నట్లయితే మనం సబ్ ఏజెంట్ కి అథారిటీ ఏం చేయొచ్చు, డెలిగేట్ చేయొచ్చు. రైట్, if the work is in ministerial in nature, అంటే జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈవెన్ వితౌట్ కన్సెంట్ టు నాలెడ్జ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏం చేసినా డెలిగేట్ చేయొచ్చు. రైట్, సే ప్రిన్సిపల్ తరపున ఈ ఊర్లో ఏజెంట్ బిజినెస్ చేస్తాడు. రైట్, ఎవరికైతే క్రెడిట్ సేల్స్ చేశాడో ఏజెంట్, వాళ్ళందరి పేరు మీద బిల్స్ డ్రా చేశాడు, యాక్సెప్టెన్స్ కోసం పంపించారు. సో యాక్సెప్టెన్స్ కోసం అతను కొడుకును ఎవరినో పంపించేది, ఈ బిల్స్ అన్నింటిని కూడా పలానా వాళ్ళకి ఇచ్చేసి రారా బాబు అని చెప్పి పంపించేశాడు. రైట్, సో ఇప్పుడు వెళ్ళి జస్ట్ సింపుల్ గా డెలివరీ చేస్తే చాలా, లేకపోతే ఎక్కడికో పోస్ట్ చేయాలి, అవన్నిటిని కూడా అడ్రస్ రాసి స్టాంప్ వేసి పోస్ట్ చేశాను. దీంట్లో ఏమన్నా వివత్సమైన స్కిల్, నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ ఏమైనా యూజ్ చేయాల్సిన అవసరం ఉందా? మినిస్ట్రియల్ నేచర్ కదా. రైట్, సో లెటర్లు కూడా వీడే రాశాడు, స్టాంపులు అతికించు, డెలిగేట్ చేయలేదు అలాంటివి, దాంట్లో నష్టం జరిగేది ఏం లేదు కదా. సో అలా ప్యూర్లీ మినిస్ట్రియల్ నేచర్ ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెలిగేట్ చేయొచ్చు. రైట్, ఇది ఎక్సెప్షన్. కెనాట్ డెలిగేట్ హిస్ అథారిటీ అనే దానికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే మనకి మినిస్ట్రియల్ నేచర్ ఎన్నో పాయింట్ లో ఉన్నది, ఎఫ్ పాయింట్ లో ఉంది. వేర్ ద యాక్ట్ టు బి డన్ ఇస్ ప్యూర్లీ మినిస్ట్రియల్, నాట్ ఇన్వాల్వ్ కాన్ఫిడెన్స్ ఆర్ యూజ్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్. తెలివితేటలు యూజ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు అలాంటి పనులను ఏం చేయొచ్చు, డెలిగేట్ చేసేసేయచ్చు. అలాగే ఇట్స్ కష్టం, ఆ ఏరియాలో ఆ బిజినెస్ లో ఇలాంటి పనులని డెలిగేట్ చేసేయడం అక్కడ అలవాటు, ఆచారం, అలాంటప్పుడు కూడా డెలిగేట్ చేసేసేయచ్చు. రైట్, అలాగే ఇన్ఫర్డ్, ఇక్కడ సబ్ ఏజెంట్, ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో అతను సబ్ ఏజెంట్ ద్వారా, అంటే ఇంకో పర్సన్ ద్వారా పని చేస్తున్నాడు అని ప్రిన్సిపల్ కి తెలిసి కూడా అతను డినై చేయలేదు. రైట్, అలాంటప్పుడు బై ద కండక్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ హిమ్సెల్ఫ్ ఏమనుకోవచ్చు, సబ్ ఏజెంట్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పి అనుకోవచ్చు కదా. రైట్, సో ఇక్కడ ఏజెంట్, ప్రిన్సిపల్, ఏజెంట్, సబ్ ఏజెంట్. సే ఏజెంట్ ప్రిన్సిపల్ పర్మిషన్ ఏం అడగల, ఏజెంట్ పీకి టైం టు టైం డబ్బులు పంపించాలి కదా, ఆ డబ్బుల్ని సబ్ ఏజెంట్కి ఇచ్చి పంపించాడు.
ఏ అనేవాడు సబ్ ఏజెంట్కి ఇచ్చి దాని నుంచి ప్రిన్సిపల్కి పంపించాడు. పి కూడా ఏం మాట్లాడకుండా డబ్బులు తీసేసుకున్నాడు. రైట్. సో బై ద ఇంప్లైడ్ కండక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఏజెంట్కి ఏమర్థమైనట్టు ఇక్కడ సబ్ ఏజెంట్ ద్వారా నేను ఏదైతే పని డెలిగేట్ చేశానో ఆ డెలిగేషన్ ఎవరు ఒప్పేసుకున్నారు? పి ఒప్పుకున్నాడు. డబ్బులు యాక్సెప్ట్ చేశాడు అంటే నువ్వు పంపించకుండా అతని చేత ఎందుకు పంపించాడు? రిజెక్ట్ చేసి ఉంటే యాక్సెప్ట్ చేసినట్టు కదా. యాక్సెప్ట్ చేసినట్టు దాని అర్థం ఏంటి? డెలిగేషన్ ని ఒప్పేసుకున్నట్టే. ఇంప్లైడ్ కండక్ట్. జనరల్ గా పర్చేజెస్ కి ఏ వెళ్ళాలి? ఏ వెళ్ళి పర్చేస్ చేసి గూడ్స్ పీకి వెళ్ళిపోతే పీ డబ్బులు ఇచ్చేవాడు. కానీ ఈసారి పర్చేజెస్ కి సబ్ ఏజెంట్ వెళ్ళాడు, క్రెడిట్ పర్చేస్ చేశాడు, గూడ్స్ తీసుకొని పీ దగ్గరికి వెళ్ళాడు, పీ పేమెంట్ చేసేసాడు. సో బై ద కండక్ట్ ఆఫ్ పీ ఎవరైతే సేల్స్ చేశారో, క్రెడిట్ సేల్స్ చేశారో వాళ్ళకి ఏమర్థమైంది? ఏ అనేవాడు సబ్ ఏజెంట్ గా పెట్టుకున్నది రైట్ పీకి తెలుసు అని థర్డ్ పార్టీస్కి అర్థమైందిగా. సో బై ద ఇంప్లైడ్ కండక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ హిమ్సెల్ఫ్ రైట్ సబ్ ఏజెంట్ ఒప్పుకుంటున్నాడు. సో అలాంటప్పుడు నెక్స్ట్ వేర్ ద ప్రిన్సిపల్ ఈజ్ అవేర్ ఆఫ్ ద ఇంటెన్షన్ రైట్. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ కి తెలుసు. ఇక్కడ అంటే ఇందాక కేసులో ఏంటి? ఆల్రెడీ పర్చేస్ చేసి గూడ్స్ తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం కాదనుకుంటే డబ్బులు ఇచ్చేసాడు. కానీ ఇక్కడ సబ్ ఏజెంట్ కి ఇస్తున్నాడని తెలుసు, తెలిసినా ఏం మాట్లాడలేదు. రైట్. సే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. కాకినాడలో మన దగ్గర క్లయింట్ వచ్చాడు, హైదరాబాద్ లో ఇల్లు మనం అటెండ్ అవ్వాలి. నేను ఆయన ఎదురుగానే మాట్లాడుతున్నాను హైదరాబాద్ లో చార్ట్ అకౌంట్. ఇలాగ ఇక్కడ మా ఊర్లో క్లయింట్ ఉన్నాడు, హైదరాబాద్ లో నోటీస్ వచ్చింది ఫలానా వార్డు నుంచి, రైట్ ఫలానా తారీఖు అటెండెన్స్ మనకి వెళ్ళి సమన్స్ ఉన్నాయి, వెళ్ళి అటెండ్ అవ్వాలి. రైట్. అటెండ్ అవుతావా? కేస్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్తున్నాను, అన్ని చెప్తున్నాను. ఆయన ఏమీ మాట్లాడాలి. అంతా అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో పలానా ఆయన దగ్గరికి వెళ్ళిపోండి సార్, లేదా మీ ఫైల్ డీటెయిల్స్ అని ఆయన ఫార్వర్డ్ చేస్తారు, ఆయన వెళ్తాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి అని చెప్తే ఈయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? హైదరాబాద్ లో చార్ట్ అకౌంటెంట్ ని అయితే కేసు డెలిగేట్ చేశాను, ఆ డెలిగేషన్ నేను ఒప్పుకున్నట్టేనే కదా. ఒప్పుకున్నట్టు. కేసు ఓడిపోయాడు హైదరాబాద్ లో. రైట్. ఇప్పుడు వచ్చి మన దగ్గర గొడవ పెట్టుకుంటున్నాడు. నేను మిమ్మల్ని వెళ్ళమంటే మీరు వెళ్ళకుండా వాళ్ళని ఎవడో పంపించాడు, అందుకే ఓడిపోయాడు, మీరు పే చేసింది కాంపెన్సేషన్ అంటాడు. నీ ఎదురుగానే కదా మాట్లాడాను, నీకు ఇష్టం లేకపోయినా నువ్వేం చేసి ఉండాలి? వెళ్తే మీరు వెళ్ళండి, లేకపోతే నేను ఇంకో చార్ట్ అకౌంటెంట్ చూసుకున్నాను, నువ్వు ఆ ప్రొడక్ట్ డినై చేయాలి. నీకు నా ఇంటెన్షన్ తెలిసి కూడా నువ్వేం చేసావు? ఏం మాట్లాడలేదు, యాక్సెప్ట్ చేసావు, నువ్వు సైలెంట్ గా ఉన్నావు. అంటే నీ సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకున్నది నువ్వు ఏం చేసినట్టు ఒప్పుకుంటున్నట్టే కదా. రైట్. సో ఇది ఆ పాయింట్. నెక్స్ట్, వెన్ ప్రిన్సిపల్ పర్మిట్స్ అపాయింట్మెంట్ ఆఫ్ సబ్ ఏజెంట్. ఇక్కడ అడుగుతున్నాడు ఎక్స్ప్రెస్ గా, ఇలా నాకు పని ఎక్కువ అవుతుంది, నేను సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకుంటాను. లేదా హైదరాబాద్ లో ఫోన్ చేసే ముందే నాకు వెళ్ళడానికి ఖాళీ లేదు, హైదరాబాద్ లో మావాడు ఉన్నాడు, మావాడు వెళ్తాడు అని అడిగాం. ఆయన కూడా ఓకే అన్నాడు. సో ఏమవుతుందన్నా అక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయట్లా, నా తరపునే నా పార్ట్నరే అయితే నా మావాడు వెళ్తాడు. ఇక్కడ నేను కంప్లీట్ గా నేను వేరే చార్ట్ అకౌంటెంట్ కి సబ్స్టిట్యూట్ చేసేలా. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక నాకు సంబంధం లేదు, మీరు చూసేసుకోండి అని చెప్పేసి మీరు నా దగ్గరకు వచ్చారు, ఇంకో అతన్ని పరిచయం చేసేసి ఇంక మీరు చూసుకోండి అని చెప్పేసి సబ్స్టిట్యూటెడ్. కానీ మా పార్ట్నరే రైట్. మొత్తం మా ఆఫీసులు కాకినాడలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, వైజాగ్ లో అన్ని చోట్ల ఉన్నాయి. నా తరపున పార్ట్నర్ అటెండ్ అవుతాడు. రైట్. లేదా నా తరపున నా బిజినెస్ మీ ఇద్దరం కూడా మా ఇద్దరికి పరిచయం ఉంది, బాధ్యత నాదే, మావాడు అటెండ్ అవుతాడు. సో అంటే ఇక్కడ ఏం చేసాం? అథారిటీని ఏం చేసాం? డెలిగేట్ చేసాం. సో సబ్స్టిట్యూట్ అక్కడ ఉన్న నేచర్ని బట్టి సబ్స్టిట్యూట్ సబ్ ఏజెంట్ అనేది. రైట్. ఆ ఎగ్జాంపుల్ బట్టి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ ద నేచర్ ఆఫ్ ఏజెన్సీ సచ్ దట్ ద సబ్ ఏజెంట్ ఈస్ నెసెసరీ. ఆ బిజినెస్ లో సబ్ ఏజెంట్ లేకుండా వర్క్ చేయడం అసాధ్యం. రైట్. సో అలాంటప్పుడు ఖచ్చితంగా సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకుంటాం. ఆటోమేటిక్ గా ప్రిన్సిపల్ కూడా దానికి ఏమన్నట్టు ఒప్పుకుంటున్నట్టు. రైట్. కష్టం కానివ్వండి, నెసెసరీ కానివ్వండి, రెండు కేసులు. అలాగే నేచర్ ఆఫ్ ఏజెన్సీ వేర్ అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీస్ రైజ్ రెండరింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ సబ్ ఏజెంట్. అన్ఫోర్సీన్ నెసెసరీస్ వచ్చాయి. సే ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో ప్రిన్సిపల్ తరఫున కాకినాడలో సిమెంట్ ఐరన్ ఏదో ఏజెన్సీ పెట్టుకున్నాడు, సేల్ చేస్తున్నాడు. ఆయనకి కరోనా వచ్చిందో లేకపోతే యాక్సిడెంట్ అయిందో, ఒక 4 రోజులు హాస్పిటలైజ్ అయింది. మరి 4 రోజులు షాప్ అయితే క్లోజ్ చేసి ఉంచలేడు కదా. అతని చుట్టాలకో లేకపోతే వాళ్ళ అబ్బాయికో షాప్ ఇల్లు ఓపెన్ చేసి బిజినెస్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ అబ్జల్యూట్ నెసెసిటీ అరైజ్ అయింది.
అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీస్ ఎరైజ్ అయ్యాయి, సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకున్నాడు, ప్రిన్సిపల్ ఒప్పుకున్నాడు, రైట్. సో అలాంటి ఎమర్జెన్సీస్ ఎరైజ్ అయినప్పుడు అథారిటీని ఏం చేసినా డెలిగేట్ చేయొచ్చు. సే బిట్ వచ్చింది ఎంసీక్యూ, ఏజెంట్ సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవచ్చా? ఎస్ చెప్పాలన్నా నో చెప్పాలా? జనరల్ రూల్ ప్రకారం ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, కాంట్ సే లేకపోతే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండవు, జనరల్ రూల్ ప్రకారమే ఆన్సర్ చేయాలి. సో కెనాట్ డెలిగేట్ అథారిటీ, కెన్ డెలిగేట్ అథారిటీ ఉందనుకోండి ఫాల్స్ పెట్టారు, రైట్. సో మనకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, ఎక్సెప్షన్స్ బేస్డ్ గా ఆన్సర్ చేయాలేమో, రైట్. ఎస్ సగం నో సగం దిద్దేసి, రైట్. సో జనరల్ రూల్ బేస్డ్ గా ఆన్సర్ చేయాలి ఎప్పుడు కూడా, రైట్. సో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అయిపోయింది. నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ అన్ ఏజెంట్. ఏజెంట్ యొక్క డ్యూటీస్ ఫస్ట్ చూస్తాం, ఆ తర్వాత రైట్స్ ఆఫ్ ఏజెంట్. కన్సైనర్ కన్సర్నీలో అకౌంట్స్ లో మీకు తెలియకుండానే డ్యూటీస్ అన్ని చూసారు. సేల్ అయిపోయింది, ఏవైతే గూడ్స్ పంపించాడో ఆ గూడ్స్ అన్ని సేల్ చేస్తాడు, క్యాష్ వచ్చింది, రైట్. అతని దగ్గరే ఏజెంట్ తన యొక్క బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటాడా, రైట్. లేకపోతే ఏదో ఒకటి నోటుకు వచ్చింది, ఇదిగో నేను రేట్ కమ్మాను ఇంకో డబ్బులు అని చెప్పి ఇచ్చేస్తున్నాడా? లెక్క క్లియర్ గా చెప్తున్నాడుగా, నార్మల్ లాస్ ఇంత, అబ్నార్మల్ లాస్ ఇంత జరిగింది, రైట్. ఈ సేల్ ఇంత రూపీస్ చేసాం, ఇది ఇంత రూపీస్ చేసాం, మొత్తం సేల్ వాల్యూ ఇంత రిలీజ్ అయింది, ఇంత బ్యాడ్ డేట్స్, మొత్తం లెక్కలన్నీ చెప్పి అమౌంట్ ప్రిన్సిపల్ కి పంపిస్తున్నాడుగా. సో అంటే టైం టు టైం డబ్బులు రెండర్ చేయాలి, ఎంత డబ్బు ఇస్తే అంత నోరు మూసుకొని తీసుకోవడం కన్సైనర్, ప్రాపర్ అకౌంట్స్ సబ్మిట్ చేయాలి, రైట్. ఇవన్నీ డ్యూటీస్ ఆఫ్ ద ఏజెంట్. వాడి డ్యూటీస్ తినంగా చేస్తే అప్పుడు వాడికి రైట్స్ కూడా అనేవి వస్తాయి, రైట్. బిల్ ఏమో ఏజెంట్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఏజెంట్ కి గూడ్స్ నువ్వు 100 రూపాయలు తక్కువగా అమ్మద్దు పర్ యూనిట్ అని చెప్పి పిఏకి గూడ్స్ పంపించాడు. ఏ సికి సేల్ చేస్తున్నప్పుడు 125 రూపీస్ నువ్వు నాకు ఇస్తే నేను నీకు బిల్లు 100 రూపీస్కే ఇస్తాను. ఏ అనేవాడు బిల్ ఎంతకి ఇస్తున్నాడు? 100 రూపీస్. అంటే పి వచ్చి చెక్ చేసుకుంటే బిల్ వాల్యూ ఎంత కనబడుతుంది, దాని ప్రకారం డబ్బులు ఇచ్చేస్తున్నాడు. కానీ పైన 20 రూపీస్ ఏ ప్రాఫిట్ చేస్తున్నాడు, చేసుకోవచ్చా? పీకి నష్టం ఏముంది? పీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? 100 రూపాయలు తక్కువగా అమ్మద్దు. 100 రూపాయలు తక్కువగా అమ్మట్లేదు కదా, 100 రూపాయలు సేల్ చేస్తున్నాం కదా, రైట్. సి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నట్టే కదా. పైన ఎంత అమ్ముకుంటే నీకు ఎందుకు? సో ఆ అడిషనల్ 25 రూపీస్ ప్రాఫిట్ ఏదైనా ఏ అలా చేయొచ్చా? సో అంటే ఏజెంట్ అనేవాడు ఏం చేయకూడదు? సీక్రెట్ ప్రాఫిట్ చేయకూడదు. ఈ 25 రూపీస్ ఏంటి? సీక్రెట్ ప్రాఫిట్. సో ఏజెంట్ అనేవాడు సీక్రెట్ ప్రాఫిట్ చేయకూడదు. సరే, ఇప్పుడు ఏజెంట్ అనేవాడు రైట్ ఇంట్లో వాడు పిల్లలకి చెప్పాడు, ఇలాగ మనోడు 100 రూపాయలకి పంపిస్తున్నాడు, రైట్, మనం 125 రూపీస్కి సేల్ చేసుకుంటున్నాం, కానీ రిసీట్ మాత్రం 100 రూపాయలకే రాస్తున్నాం అని చెప్పి ఇంట్లో పిల్లలకి చెప్పుకుంటున్నాడు. సరే, వన్ ఫైన్ డే ప్రిన్సిపల్ కి విషయం తెలిసింది, 100 కాస్త 125కి సేల్ చేసుకొని 100 రూపీస్ అకౌంట్ పర్ చేస్తున్నాడు. సో పి వచ్చి ఇలా నువ్వు సీక్రెట్ ప్రాఫిట్స్ మేక్ చేయకూడదు, రైట్, ఎంతైతే ఇప్పుడు నువ్వు సీక్రెట్ ప్రాఫిట్స్ చేసావో అవన్నీ నాకు ఇచ్చేసేయి అని చెప్పంటే ఏమంటున్నాడు? సీక్రెట్ ఏముంది? సీక్రెట్ ఏం కాదు, మా ఇంట్లో మా పిల్లలకు తెలుసు, ఇది సీక్రెట్ ప్రాఫిట్ ఏం కాదు, రైట్. నా ఒక్కడికి తెలిసి ఎవరికి తెలియకపోతే కదా సీక్రెట్. ఇంట్లో మా పిల్లలకు తెలుసు, ఇది సీక్రెట్ ఏం కాదు, నేనేం సీక్రెట్ ప్రాఫిట్ చేయలేదు, కాబట్టి నేను వెనక్కి ఇవ్వను, నేనేం నా డ్యూటీని బ్రీచ్ చేయలేదు అని చెప్తున్నాడు, రైట్. అదేనా సీక్రెట్ ప్రాఫిట్ అంటే? ప్రిన్సిపల్ కి తెలియకుండా చేసినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో అది సీక్రెట్ ప్రాఫిట్, రైట్. సో అలా సీక్రెట్ ప్రాఫిట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని మేక్ గుడ్ చేయాలి. అంటే ఏజెంట్ అదంతా కూడా ఏం చేయాలి? వెనక్కి ఇచ్చేయాలి. ఏదో బ్రీచ్ ఆఫ్ డ్యూటీ చేసినందుకు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసినందుకు సూట్ ఫైల్ చేస్తాడు ప్రిన్సిపల్. అంటే అలాగా చూద్దాము, డ్యూటీస్ అన్ని వరుస పెట్టి చూద్దాము. కొన్ని ఆటోమేటిక్ గా గుర్తుంటాయి, కొన్ని ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయి. ఫస్ట్ది, ప్రిన్సిపల్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాడో
ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా బిజినెస్ చేయాలి అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు, లోకల్లో కష్టం, ఒకవేళ ఆ బిజినెస్ ఈ విధంగానే చేస్తారు, ఆ లోకల్ కష్టం ఉంటుంది కదా, ఆ కష్టం ప్రకారం, రైట్. సో ఒకవేళ కనుక ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా సొంత డెసిషన్స్ కనుక తీసుకున్నట్లయితే దానివల్ల ప్రిన్సిపల్కి ఏదైనా నష్టం జరిగితే ఏజెంట్ దాన్ని మేక్ గుడ్ చేయాలి, రైట్, ఇండెమ్నిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, టు వర్క్ విత్ రీజనబుల్ డెలిజెన్స్, కేర్ అండ్ స్కిల్. పనిచేసేటప్పుడు డెలిజెన్స్, కేర్ అండ్ స్కిల్, అతని సొంత వ్యాపారం అయితే ఏ విధంగా చేస్తాడో అలాంటిది చేయాలి. క్రెడిట్ సేల్ చేయాలి, క్రెడిట్ సేల్ చేయడానికి మనకి పవర్ ఇచ్చాడు, క్రెడిట్ సేల్స్ కూడా చేయపర్లేదు. ఎవడొస్తే వాడు క్రెడిట్ సేల్ చేస్తాడు, షాప్ నీదే, కిరాణా కొట్టు నీదే, కొత్తగా ఎవడు వచ్చి ఖాతాలో రాసుకో అన్నాడు, రైట్, రాసేస్తావా? రైట్, అదే సినిమాలో వేణుమాధవ్ అన్న నా 10 రోజులు రాసుకో అంటే వాడు 20 చెప్తే రాసుకున్నావు, వాడు 30 చెప్తే రాసుకున్నావు, 10గా రాసుకో అంటే వాడు రాసుకుంటాడు అన్న. వాడంటే మా ఊరోడు, నాకు తెలుసు, నేను రాసుకుంటాను. అంటే అప్పు ఇచ్చేటప్పుడు అవతలోడు పూర్వపరాలు తెలుసుకుంటేనే కదా చేస్తాం, అది కదా డెలిజెన్స్ అంటే. పోతే ప్రిన్సిపలే కదా పోయేది, రైట్. సేల్ చేస్తే నాకు 1% కమిషన్ వస్తుంది, ఎంత ఎక్కువ సేల్ చేస్తే అంత కమిషన్ వస్తుంది, రైట్. వచ్చాడు 2 months లేట్ అడిగాడు, వాడు అడ్రస్, పేరు, ఊరు కూడా తెలుసుకుని తీసుకోపోవాలి. ఇదైతే అలా చేసేవాడు. సో దీనివల్ల డ్యామేజెస్ జరిగాయి, అప్పుడు ఎవరు లైఫ్ లో అవుతాడు? స్కిల్ ఉందా, డెలిజెన్స్ చేసాడా లేదా అనేది డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. సరికంతా ఖాళీ అయింది, డబ్బులు ఎగరా అంటే క్రెడిట్ సేల్ చేశాను, సరే సండే డేటార్స్ లిస్ట్ తీయ అంటే 3 పేర్లే ఉంది, అమ్మింది 30 లక్షల సరుకు, అక్కడ కనబడుతుంది 3 లక్షల రూపాయల సరుకు. మిగతా వాళ్ళు ఏరి వచ్చేస్తా అన్నారండి, పేరు తెలుసా? తెలియదు, ఊరు తెలుసా? తెలియదు, వచ్చేస్తా అన్నారు, ఇచ్చేసాను, రైట్. సో ఇక్కడ కేర్ ఉన్నట్ట, స్కిల్ డెలిజెన్స్ ఉన్నట్ట. సో రీజనబుల్ కేర్ అనేది యూస్ చేయాలి, రైట్. ఇక్కడ మనకి జనరల్ గా నాన్న పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ లేదా ఎక్స్పోర్ట్స్ ఇవి చేస్తున్నప్పుడు జనరల్ గా అన్ని పనులు మనం చూసుకోలేం కాబట్టి ఈ షిప్పింగ్ కంపెనీకి సంబంధించి ఎంగేజ్ చేసుకుంటాం. సో షిప్పింగ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇంకొన్ని పనుల్ని వేరే వాళ్ళకి డెలిగేట్ చేస్తుంది. ఇప్పుడు షిప్పింగ్ కంపెనీ మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రొసీజర్ లేదా ఇంపోర్ట్ ప్రొసీజర్ అంటే షిప్పింగ్ కంపెనీకి అప్పచెప్పిస్తాం. నా వెండర్ ఫలానా కంట్రీలో ఉన్నాడు, అక్కడ నుంచి గూడ్స్ వస్తున్నాయి, వెండర్ డీటెయిల్స్ నా ఇంపోర్ట్ ఇక్కడ షిప్పింగ్ కంపెనీకి ఇస్తాను. ఇప్పుడు ఆ షిప్పింగ్ కంపెనీ నా తరపున పనులన్నీ చేసుకుంటూ వెళ్తుంది. షిప్పింగ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే నా గూడ్స్ కి ఇన్సూరెన్స్ చేయించడం కోసంగా ఆ కంట్రీలో ఇంకొక బ్రోకర్ అపాయింట్ చేస్తుంది, ఇన్సూరెన్స్ బ్రోకర్, రైట్. సో ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ బ్రోకర్ నా తరపున నేను ఎవరిని డెలిగేట్ చేశాను, ఇక్కడ నా షిప్పింగ్ కంపెనీ ఇన్సూరెన్స్ కోసంగా ఎవరిని అపాయింట్ చేస్తుంది, ఆ కంట్రీలో ఇన్సూరెన్స్ బ్రోకర్ అపాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ బ్రోకర్ బెస్ట్ పాలసీ విత్ లీస్ట్ ప్రీమియం సెలెక్ట్ చేసి ఇంత అని చెప్తే ప్రీమియం ఇక్కడ నుంచి నా షిప్పింగ్ కంపెనీ పే చేస్తుంది. సరే గూడ్స్ అక్కడ నుంచి బయలుదేరిపోయి, రైట్, షిప్ మధ్యలో మునిగిపోయింది. ఇన్సూరెన్స్ కంపెనీని అడిగాం, ఇలా మేము ప్రీమియం పే చేసాము, క్లెయిమ్ పే చేయండి అని. మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ దీనికి కవర్ అవ్వదండి, షిప్ మునిగిపోతే అనే క్లాస్ ఇందులో లేదు. షిప్కి ఇన్సూరెన్స్ తీసుకునేది మునిగిపోతే కదండి, ఈ క్లాస్ లేదు. అంటే ఉండాల్సిన క్లాసెస్ అన్ని జాగ్రత్తగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ ఉన్న ఇన్సూరెన్స్ బ్రోకర్ది కదా, మనం వాడి మీద నమ్మకంతో కదా ఇచ్చింది. సో మెయిన్ క్లాస్ ఏమి ఉండాలి, షిప్ మునిగిపోతే ఏదైతే నష్టం జరిగిందో ఇలాంటి క్లాస్ అన్ని ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆ ఇన్సూరెన్స్ బ్రోకర్. అంటే వాడు డ్యూ డెలిజెన్స్, కేర్, స్కిల్ యూజ్ చేసాడా, కమిషన్ ఎక్కువ ఇస్తానన్నారని చెప్పి ఈ దిక్కుమాల పాలసీని అప్పచెప్పారు, రైట్. సో అంటే షిప్ మునిగిపోతే క్లెయిమ్ రాదు అన్నట్టు, అదే ఆ క్లాస్ ఇంక్లూడ్ చేయకుండా ఆడికి కమిషన్ ఎక్కువ ఇచ్చారు, వాడు మన తరఫున కాంట్రాక్ట్. సో అటువంటిప్పుడు ఇక్కడ జరిగిన నష్టానికి ఎవరు లైబుల్ అవుతారు? ఆ సబ్ ఏజెంట్, అక్కడ ఎవరైతే ఇన్సూరెన్స్ బ్రోకర్ ఉన్నాడో ఇన్సూరెన్స్ బ్రోకర్, రైట్. నెక్స్ట్, టు రెండర్ ప్రాపర్ అకౌంట్స్ ఇందాక చెప్పుకున్నాము. టు కమ్యూనికేట్ విత్ ప్రిన్సిపల్ ఇన్ కేస్ బిజినెస్ చేయడంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే, డిఫికల్టీస్ అన్నా ఎదురైతే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ప్రిన్సిపల్ ని అడిగి
రిజాల్వ్ చేసుకోవాలి, రైట్. అతనికి కమ్యూనికేట్ చేసుకొని అతని దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, రైట్. నెక్స్ట్, అతని సొంత పెత్తనం తీసుకోకూడదు, రైట్. Not to deal on his own account unless all the material facts have been disclosed to the principal and consent of the principal has been obtained. మొత్తం ప్రిన్సిపల్ కి మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత మాత్రం ప్రిన్సిపల్ కన్సెంట్ తీసుకొని మాత్రమే చేయాలి. కానీ రైట్, ఏది బియాండ్ ద అథారిటీ వెళ్తున్నాం, ఈ పని చెయ్యి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, విత్ ఇన్ ద బౌండరీ అయితే చేసేసేయచ్చు. సో బౌండరీ దాటి వెళ్తున్నప్పుడు మాత్రం సొంత పెత్తనం తీసుకోకూడదు. ప్రిన్సిపల్ కి కంప్లీట్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అన్నిటిని డిస్క్లోజ్ చేసి అతని యొక్క కన్సెంట్ తీసుకొని మాత్రమే డీల్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఒకవేళ అలా చేయకపోతే, ఇఫ్ ద ఏజెంట్ వితౌట్ డిస్క్లోజింగ్ ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ టు ద ప్రిన్సిపల్ అండ్ వితౌట్ అబ్టైనింగ్ ద కన్సెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డీల్స్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఏజెన్సీ ఆన్ హిస్ ఓన్ అకౌంట్, ద ప్రిన్సిపల్ హ్యాస్ ద ఫాలోయింగ్ రీడ్స్. అంటే ఒకవేళ అతను ఏజెంట్ కనుక బౌండరీ దాటి వెళ్ళి లేదా ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేయకుండా తన సొంత పెత్తనం కనుక తీసుకున్నట్లయితే ప్రిన్సిపల్ ఉన్నటువంటి రెమెడీస్ ఏంటి అంటే, he may repudiate the transaction if the dealings of the agent provide to be disadvantageous to him. ఏజెంట్ ఏదైతే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడో దాని తరపున ఆ కాంట్రాక్ట్ ఏం చేసేసేయచ్చు, రెప్యుడేట్ చేసేసేయచ్చు ఇఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆర్ డిసడ్వాంటేజెస్ టు. అలాగే he may claim from the agent the benefits delivered by the agent. సో ఏజెంట్ కి ఏవైతే బెనిఫిట్స్ వచ్చాయో ఆ బెనిఫిట్స్ ఏం చేసేసేయచ్చు, ప్రిన్సిపల్ వెనక్కి తీసేసుకోవచ్చు. నష్టం జరిగితే ఏది బియాండ్ ద అథారిటీ వెళ్ళినప్పుడు నష్టం జరిగితే భరించాల్సింది ఏజెంటే. అలా అని చెప్పి ప్రాఫిట్ వస్తే భరించేది ఏజెంటా? ప్రాఫిట్ వస్తే ఎంజాయ్ చేసేది ఎవరు? ప్రిన్సిపల్. ఒకవేళ లాస్ వస్తే భరించాల్సింది ఎవరు? ఏజెంట్. జనరల్ కేసెస్ లో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా భరించేది ఎవరు? ప్రిన్సిపల్. కానీ ఇలా బియాండ్ అథారిటీ వెళ్ళినప్పుడు ప్రాఫిట్ వస్తే ఎవరిది, లాస్ వస్తే ఎవరిది? ఏజెంట్. ఇది దృష్టిలో పెట్టుకొని బియాండ్ ద అథారిటీ వెళ్ళేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రాన్సాక్షన్స్ లోకి ఎంటర్ అవ్వాలని చెప్తుంది. ఇలిస్ట్రేషన్స్ చూడండి. నెక్స్ట్, నాట్ టు మేక్ సీక్రెట్ ప్రాఫిట్స్ చెప్పాను కదా. అలాగే ఏజెన్సీ తరఫున ఏవైతే డబ్బులు వచ్చాయో ఆ డబ్బులన్నీ పంపించేస్తాను. ఎంతైతే సేల్ వచ్చిందో యాస్టీజ్ అమౌంట్ పంపించేస్తున్నా, అడ్జస్ట్ చేసుకొని పంపించేవాళ్ళమా? ఏమేమి లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ కట్ చేసుకుంటాం, మనకు రావాల్సిన కమిషన్ ఏదైతే ఉందో అది తగ్గించేసుకుంటాము, రైట్. ఏదైనా ఇన్సూరెన్స్ లోకల్ క్యారేజెస్ అలాంటివి ఏమైనా కట్టేసి ఉంటే కనుక అలాంటివి డిడక్ట్ చేసుకుంటాము. ఆయన తరపున మనం ఏమైనా అడ్వాన్సెస్ ఇచ్చేంటే కనుక ఆ అడ్వాన్సెస్ ఇవన్నీ డిడక్ట్ చేసుకునే కదా పంపిస్తాం, రైట్. సో అలా డిడక్షన్స్ చేసుకొని ప్రాపర్ గా అకౌంట్ ఫర్ చేసుకొని మనం డబ్బులు ఏం చేస్తాం మనకి పంపించేస్తాం. ఇది డ్యూటీ. నెక్స్ట్, నాట్ టు డెలిగేట్ అథారిటీ ఆర్ అపాయింట్ సబ్ ఏజెంట్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ప్రిన్సిపల్ డైస్, ప్రిన్సిపల్ కనుక చనిపోతే రైట్, మొత్తం ఇప్పటిదాకా ఏవైతే డబ్బులు మిగిలిపోయాయో అవి గూడ్స్ అన్ని వీడియోనా, భలే చచ్చిపోయాడు అంత మనకి మిగిలి అని ఉంచేసుకుంటాడు వీడు, అతన్ని యొక్క ఎస్టేట్ కి పంపించాలి. ఎస్టేట్ అంటే నథింగ్ బట్ లీగల్ హైర్, రైట్. ఇప్పుడు ఆయన నలుగురు కొడుకులు ఎవరికి పంపించాలి? అందుకే నేను ఎస్టేట్ అన్నా. వాళ్ళు కొట్టుకు తెచ్చేంత వరకు రైట్, వాటిని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత అయితే ఎవరిది? ఏజెంట్. అక్కడ ఇంకా లీగల్ హైర్ ఎవరో తేలినప్పుడు ఎలా ఇస్తాం? అక్కడ వరకు అయితే నువ్వు ఏం చేయాలి? సేఫ్ గార్డ్ చేయాలి. సో మొత్తానికి ఆ ఎస్టేట్ కి అందించాల్సిన బాధ్యత అయితే మనది. అంతేగా నువ్వే ఏజెంట్ గా నువ్వైతే ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్, డ్యూరింగ్ ద బిజినెస్, అంటే బిజినెస్ ప్రిన్సిపల్ తరపున ఏజెంట్ ఏదైతే పనిచేస్తున్నప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏజెంట్ కి తెలిసిందో దాన్ని ప్రిన్సిపల్ కి అగ్నెస్ట్ గా యూజ్ చేయాలి. నథింగ్ బట్ కాన్ఫిడెన్షియాలిటీ. అన్లెస్ ఏదైనా యాక్ట్ రిక్వైర్ చేస్తుంది ఇవి నువ్వు డిస్క్లోజ్ చేయాల్సిందే, అలా తప్పితే ఎవరికి పడితే వాళ్ళకి డిస్క్లోజ్ చేయడానికి లేదు. ఏజెంట్ డ్యూరింగ్ ద బిజినెస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అప్టైన్ చేశాడో ఆ బిజినెస్ కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ కి అగ్నెస్ట్ గా యూజ్ చేయడానికి లేదు. ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి కొంటున్నాడో తెలిసి, ఏ రేట్ కొంటున్నాడో తెలిసి, ఎవరికి అమ్ముతున్నాడో తెలిసి, ఏ రేట్ కొంటున్నాడో తెలుసు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేసుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేసేస్తానంటే కుదురుతుందా? రైట్. సో ఒకవేళ ఏజెన్సీ క్యాన్సిల్ చేసుకుంటే ప్రిన్సిపల్ ఏమంటాడు? నువ్వు 1 year వరకు 2 years వరకు సేమ్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు, లేకపోతే ఈ ఏరియాలో నువ్వు సిమిలర్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు,
అదే నీ లైఫ్ టైమ్ లో స్టార్ట్ చేయకూడదు అంటే అది వ్యాలిడ్ అవుతుందా? అది రీజనబుల్ టైం అని చెప్పుకుంటాం కదా, రైట్? సో నువ్వు ఒక నెక్స్ట్ 2 years వరకు లేదా బిజినెస్ పెట్టుకో, కానీ నా క్లయింట్స్ ని నువ్వు సొలిసిట్ చేయకూడదు. సో ఇలాంటివన్నీ కూడా జనరల్ డ్యూటీస్ కింద వస్తాయి. సో నాట్ టు యూజ్ అగెన్స్ట్ ద ప్రిన్సిపల్. ఏదైతే డ్యూరింగ్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్ అయితే సంపాదించామో దాన్ని అగెన్స్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేయకూడదు. కేస్ స్టడీస్ అన్ని చూడండి. సో ఇప్పుడు రైట్స్ చూద్దాం. సో ఏవైతే సేల్స్ చేసి వచ్చిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అతనికి రావాల్సినవి అన్ని కూడా ఏం చేసుకోవచ్చు, డిడక్ట్ చేసుకోవచ్చు, రైట్? టు రిటైన్ మనీ అవుట్ ఆఫ్ సమ్స్ రిసీవ్డ్ ఇన్ ఏజెన్సీ బిజినెస్ ఫర్ అడ్వాన్సెస్ మేడ్, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అండ్ రెమ్యునరేషన్ డ్యూటీ, ఇవన్నీ కూడా ఏం చేసుకోవచ్చు, రికవర్ చేసుకొని మిగిలింది పంపించేస్తాం. అలాగే యాక్చువల్ గా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీకి కన్సిడరేషన్ నెసెసరీ కాదు. ఒకవేళ అది కష్టం కానీ లేదా ఇంత కమిషన్ ఇస్తానని కానీ అగ్రిమెంట్ ఉన్నట్లయితే ఆ అగ్రీడ్ రెమ్యూనరేషన్ ఖచ్చితంగా లేదా ఆ కస్టమ్ రెమ్యూనరేషన్ ఖచ్చితంగా ఏం చేయాలని ప్రిన్సిపల్ పే చేయాలి. అది వచ్చేంత వరకు కూడా రైట్ ఆఫ్ లింక్ కూడా ఎక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ ల్యాండ్ అమ్మేటమని చెప్పి నేను ఒక బ్రోకర్కి చెప్పాను, కమిషన్ ఎంత అనేది ఏం మాట్లాడుకోలేదు. ల్యాండ్ అమ్మేడతాను అని చెప్పి క్లయింట్ తీసుకొచ్చాడు, ల్యాండ్ అమ్మేశాడు, అంత డబ్బులు వచ్చిన తర్వాత నా కమిషన్ ఏం మాట్లాడుకోలేదు కదా, నేను కమిషన్ ఇవ్వను. జనరల్ గా అగ్రీడ్, మనం అగ్రిమెంట్ లోకి ఏం ఎంటర్ అవ్వలేదు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఏరియాలో అందరికీ తెలుసు ల్యాండ్ అమ్మి పెడితే 1% కమిషన్, ల్యాండ్ కానీ ఈ రియల్ ఎస్టేట్ డీల్ కనుక మిడిల్ మెన్షిప్ చేస్తే కనుక 1% ఆన్ సేల్స్ వాల్యూ చార్జ్ చేస్తారు అని చెప్పి. సో ఇప్పుడు యాజ్ ఎ రైట్ క్లెయిమ్ చేయొచ్చా? ఆ ఏరియాలో అది కష్టం అని ప్రూవ్ చేయగలిగితే కోర్ట్ ఆఫ్ లాలో ఏం చేయొచ్చు, 1% వాడు యాజ్ ఎ రైట్ తీసుకోవచ్చు, రైట్? అలాగే మిస్కండక్ట్ చేసిన పార్ట్ వరకు అయితే రెమ్యునరేషన్ యాజ్ ఎ రైట్ తీసుకోండి. ఇందా మనం చెప్పి ఒక 100 bags పంపించమని, 100 bags సేల్ చేయమని చెప్పాం. 50 bags కరెక్ట్ గానే 100 రూపాయలు రిసీట్ కి సేల్ చేసింది. ఇంకో 50 bags 125 రూపీస్ మార్కప్ చేసి ఆ 25 రూపీస్ జేబులో వేసుకొని 100 రూపాయలు మాత్రం రిసీట్ రాశాడు, రైట్? సో ఇప్పుడు కమిషన్ 100 bags మీద తీసుకోగలడా, 50 bags మీద వరకేనా? 50 bags మీద వరకే. మిగిలిన 50 bags ఏం చేశాడు, మిస్కండక్ట్ చేశాడు. సో మిస్కండక్ట్ చేసిన బిజినెస్ వరకు మాత్రం రెమ్యూనరేషన్ క్లెయిమ్ చేయలేదు, రైట్? ఆ రెమ్యునరేషన్ పే చేసేంత వరకు కూడా రైట్ ఆఫ్ లీన్. ప్రిన్సిపల్ కి సంబంధించినటువంటి గూడ్స్, ప్రిన్సిపల్ కి సంబంధించినటువంటి పేపర్స్, రైట్? సో గూడ్స్, పేపర్స్, అదర్ ప్రాపర్టీ మీద ఏం చేయించిన రైట్ ఆఫ్ లీన్ అనే దాన్ని, సో వెదర్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ అవన్నీ రికవర్ చేసుకునేంత వరకు కూడా ఏం చేయొచ్చు, రైట్ ఆఫ్ లీన్ అనే దాన్ని ఎక్సైజ్ చేయొచ్చు, రైట్? సో ఇక్కడ మనం స్టాట్యూటరీ ఆడిట్ లేదా ఇంటర్నల్ ఆడిట్ చేస్తున్నాం అనుకోండి. యాక్చువల్ గా ఓనర్ తన బిజినెస్ సరిగ్గా జరుగుతుందా లేదా అతను చూసుకోవాలి, ఆడిట్ చేసుకోవాలి. అతనికి కాంపిటెన్సీ లేదు కాబట్టి మనం అపాయింట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఓ రకంగా చెప్పాలంటే ఏజెంట్. మనకు రావాల్సిన ఫీజు వచ్చేంత వరకు మనం ఏం చేయొచ్చు, రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేయొచ్చు. ఎలాగో ఆడిట్ చేయడానికి బుక్స్ మన దగ్గరికి వస్తాయి, మన ఆఫీస్కి వస్తాయి. ఫీజు పే చేసి బుక్స్ తీసుకెళ్ళానొచ్చు కాదు, రైట్? అదే ఆడిట్ చేయమని చెప్పి అక్కడ వాళ్ళ హార్డ్ డిస్క్ అవన్నీ టాలీ డేటాలు అవన్నీ ఇక్కడికే తీసుకొస్తారు, రైట్? ఫీజు ఇచ్చి ల్యాప్టాప్ తీసుకెళ్ళు అనొచ్చు. కానీ ఐసిఐ కండక్ట్ ఉంటుంది, రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేయొద్దు అని చెప్తుంది ఐసిఐ, రైట్? ఐసిఐ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అవుతుంది. మన ఎందుకు వచ్చిన గొడవ, దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుంది, కంపెనీకి సంబంధించిన అకౌంట్ బుక్స్, రిజిస్టర్స్ ఎక్కడున్నా సరే వాటిని వెరిఫై చేసుకునే రైట్ డైరెక్టర్స్. జనరల్ గా రిజిస్టర్స్ ఇవన్నీ ఎక్కడ ఉండాలి, రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీలో ఉండాలి. రిజిస్టర్డ్ ఆఫీస్ లో ఆఫ్ ద కంపెనీలో కాకుండా ఇంకా ఎక్కడ ఉండాలన్నా ఫస్ట్ రిజల్యూషన్ పాస్ చేసుకోవాలి.
సో అంటే రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేయాలంటే నిన్ను కొట్టి నీ చేతి నుంచి లాగేసుకొని పొజిషన్ తీసేసుకొని రైట్ ఆఫ్ లీన్ అంటే కుదరదు. ఆ పొజిషన్ ఎలా వచ్చి ఉండాలి? లాఫుల్ గా వచ్చి ఉండాలి. లాఫుల్ గా వచ్చిన దాని మీద మాత్రం నువ్వేం చేయగలవు? రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేయగలవు. సో అంటే ఇప్పుడు ఆడిటర్ అక్కడ రిజల్యూషన్ పాస్ చేయించుకొని మీ వాళ్ళు ఫీజు పే చేయలేదు, సో రికార్డులు రిజిస్టర్స్ అన్ని నేను ఎత్తుకోబోతున్నాను, మీరు రిజల్యూషన్ పాస్ చేయండి అని చెప్పి లీగల్ గా రిజల్యూషన్ పాస్ చేయించుకొని తీసుకొచ్చుకోవాలి. రైట్? అంతేగాని సైలెంట్కి వెళ్ళిపోయి రైట్ బ్యాగ్ లో పెట్టుకొని వచ్చేయడం కాదు. అది వ్యాలిడ్ పొజిషన్ అవ్వదు, వ్యాలిడిటీ అవ్వదు. సరే రిజల్యూషన్ పాస్ చేయించుకొని తెచ్చుకున్నావు. ఇప్పుడు మొత్తం డైరెక్టర్లు అందరూ వచ్చి నీ ఆఫీస్లోనే కూర్చుంటారు. ఏంటా అంటే నా రిజిస్టర్స్ నా బుక్స్ ఎక్కడ ఉంటే అక్కడ వెరిఫై చేసుకునే రైట్ నాకు ఉంది. డినై చేసావా, నీ మీద కేసు చేసే రైట్ కూడా నాకు యాక్ట్ లో ఉంది. పొజిషన్ పెట్టుకోవడం దేనికి? రైట్? డైరెక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని రైట్ నేను డ్యూరింగ్ ద ఆఫీస్ అవర్స్ నాకు ఎప్పుడైనా సరే చెక్ చేసుకునే రైట్ ఉంది అదే అని చెప్పి మొత్తం మంది వచ్చి మన ఆఫీస్ లో కూర్చోవడం ఇవన్నీ దేనికి? ఈ కాన్ఫ్లిక్ట్స్ అనవసరంగా దేనికి? ప్రొఫెషనల్ గా డీల్ చేసుకోండి అని చెప్పి ఐసీఐ ఏమంటుందంటే ఎక్సర్సైజ్ చేయొద్దు లేదు అని చెప్పి చెప్తుంది. రైట్? సో మిగిలిన కేసెస్ లో ఏం చేయొచ్చు? ఇట్ ఈస్ మూవబుల్ ఆర్ రిమూవబుల్ ఏం చేయొచ్చు? రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఏజెంట్. నెక్స్ట్, an agent has a right to be indemnified by the principal against the consequences of all lawful acts done in excess of the authority conferred on him. ఏజెంట్ తన మీద పెట్టబడినటువంటి బాధ్యతలు లాఫుల్ యాక్ట్స్ ఏవైతున్నాయో వాటిని కండక్ట్ చేశాడు, దాని ద్వారా ఏజెంట్కి ఏదైనా నష్టం జరిగితే దాన్ని మేక్ గుడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రిన్సిపల్ది. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ తరఫున ఏజెంట్ కాకినాడలో ఏజెంట్ ఉన్నాడు, ఒక లారీ సిమెంట్ బస్తాలు పంపిస్తాను, ఒక రేటుకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి అవతలడితే ఎవరితోనో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిపోయాడు. ఇప్పుడు ఆ సిమెంట్ బస్తాలు ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి వస్తేనే కదా ఏజెంట్ డెలివరీ ఇవ్వగలడు. సో ఇప్పుడు ఏజెంట్ డెలివరీ ఇవ్వలేకపోయాడు. ఏజెంట్ డెలివరీ ఇవ్వలేకపోయేసరికి ఇప్పుడు అవతల కేసు ఎవరి మీద వేస్తాడు? ఏజెంట్ మీద వేస్తాడు. సో ఇప్పుడు ఏజెంట్ ఏం చెప్తాడు? ఇలా ఫలానా వాడు కేసు వేసాడండి, మేము ఏదైతే కాంట్రాక్ట్ సైన్ చేసామో సప్లై చేస్తాం, సప్లై చేయలేకపోయాం కాబట్టి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద కేసు వేసాడు. ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే సరే నువ్వు డిఫెండ్ చేయి, నువ్వు కేసు డిఫెండ్ చేసేసి అని చెప్పాడు. సో ఏజెంట్ డిఫెండ్ చేశాడు. మోస్ట్ ఆఫ్ ద కేసు సక్సెస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? అన్సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేస్తాడు, అంటే ఓడిపోతాడు, కేసు ఓడిపోతాడు. అంటే ఇప్పుడు కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుందా లేదా? సో అంటే ఇప్పుడు ఏజెంట్ ఏం చేయాల్సి వస్తుంది? కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. ఎవరికి? అవతల థర్డ్ పార్టీ. సో ఇప్పుడు ఆ ఏజెంట్ కి జరిగిన నష్టంకి ఏదైతే ఉందో దాన్ని ఎవరు భరించాలి? ప్రిన్సిపల్ భరించాలి. రైట్? సో ఇలా. సో ఇప్పుడు ఎలాగో ప్రిన్సిపలే కదా భరించేదని చెప్పి మనం ఇండెమినిటీలో చెప్పుకున్నట్టు 5 స్టార్ హోటల్లో రైట్ ఏసీ క్యాబుల్లో ఇలా బుక్ చేసుకొని తిరిగాడు. అలాంటి సమస్యని కూడా ప్రిన్సిపల్ ఇస్తాడా? యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రూడెంట్ మైండ్ ఖర్చు పెట్టిన ఏవైతుంటాయో అవి మాత్రమే ఇస్తాడు. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ సంబంధించిన రూల్స్ అన్ని కూడా ఈ కేసులో అప్లై అవుతాయి. రైట్? నెక్స్ట్, an agent has the right to be indemnified by the principal against consequences of the acts done in good faith that caused injury to the third person. ప్రిన్సిపల్ తరపున ఏజెంట్ ప్రిన్సిపల్ మీద ఉన్నటువంటి గుడ్ ఫెయిత్ తో చేసిన పనుల వల్ల థర్డ్ పార్టీకి నష్టం జరిగింది. ప్రిన్సిపల్ మీద ఉన్నటువంటి గుడ్ ఫెయిత్ తో ఏజెంట్ కొన్ని కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయ్యాడు లేదా కొన్ని యాక్ట్స్ చేశాడు, తద్వారా థర్డ్ పార్టీకి నష్టం జరిగింది. సో అలా థర్డ్ పార్టీకి జరిగిన నష్టం జరిగితే థర్డ్ పార్టీ ఊరుకుంటాడనా? ఎవరి దగ్గర నుంచి కవర్ చేస్తాడు? ఏజెంట్ నుంచి. ఇప్పుడు ఆ ఏజెంట్ ఎవరి దగ్గర నుంచి కవర్ చేస్తాడు? ప్రిన్సిపల్ నుంచి కవర్. రైట్? ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే కోర్టు మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, అంటే టైటిల్ డీడ్స్ ఇవి కాకుండా చెప్తాను, బ్యాంక్ ఓడి ఇస్తుంది, ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ అనేది సెక్యూర్డ్ లోన్. ల్యాండ్ సెక్యూరిటీగా పెట్టుకున్నాం అనుకోండి, టైటిల్ డీడ్స్ మన దగ్గరకు వచ్చేస్తాయి. గోల్డ్ సెక్యూరిటీగా పెట్టుకున్నాం అనుకోండి,
గోల్డ్ తీసుకొచ్చుకొని లాకర్లో పెట్టి డబ్బులు ఇస్తారు. ఓడి అనేది ఎగనెస్ట్ స్టాక్ డెటార్స్ ఇస్తారు. రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్, డెటార్స్ వీళ్ళకి ఎగనెస్ట్ గా సెక్యూరిటీగా పెట్టుకొని ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. సో అంటే ఇప్పుడు ఏంటి, ఓడి ఇవ్వగానే బ్యాంక్ మేనేజర్ వెనకాల పెద్ద గొడవలు ఉంటుంది. మొత్తం మనం ఎవరెవరికైతే ఓడీలు ఇచ్చామో వాళ్ళందరూ వాళ్ళ ఇన్వెంటరీ అంతా తీసుకొచ్చి బ్యాంక్ మేనేజర్ వెనకాల గొడవలో పెట్టేసి, సరే వాళ్ళని ప్రొడక్షన్ చేయాలి, అంత రా మెటీరియల్ ఇస్తే తీసుకెళ్లి గూడ్స్ తయారు చేసి వెంటనే తీసుకొచ్చి మీ గొడవలో పెడతాను అని చెప్పి ఇస్తారా, లేకపోతే వాళ్ళ గొడవలోనే స్టాక్ రన్ అవుతూ ఉండదు? దాన్ని హైపోథికేషన్ అంటాం. ఎప్పుడు కాలిస్తే అప్పుడు వెళ్ళి క్రిస్టలైజ్ అంటే వేర్ హౌస్ కి తాళం వేసేసుకొని అందులో ఉన్న ఇన్వెంటరీని సేల్ చేసుకునేటువంటి రైట్ అయితే కనుక బ్యాంక్ ఉంటుంది. మనకి తాకట్టు బ్యాంక్ దగ్గర ఉంది. సో ఎప్పుడైనా వెళ్ళి ఆక్యుపై చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఆక్యుపై చేసుకోవాలో కూడా అంటే క్రిస్టలైజేషన్ ఆఫ్ చార్జ్ అంటాం మనం, కంపెనీస్ యాక్ట్ లో చదువుతాము. ఇది ఫ్లోటింగ్ చార్జ్ అంటాం. గూడ్స్ మనకి ఫ్లోట్ గోల్డ్ ఉందనుకోండి, ఏదైతే పెట్టాడో తీసిన రోజు కూడా మళ్ళీ బయటకు తీసినప్పుడు కూడా అయ్యే ఉంటాయా, మారుతూ ఉంటాయి, అవే ఉంటాయి. కానీ రా మెటీరియల్ ఓడి ఏ రోజైతే శాంక్షన్ చేసామో చివరికి కూడా అయ్యే రా మెటీరియల్ ఉంటాయా, మారుతూ ఉంటాయా? పొజిషన్ బ్యాంక్ చేతిలో ఉందా, క్లయింట్ చేతిలోనే ఉందా? క్లయింట్ చేతిలోనే ఉంటుంది. దీని హైపోథికేషన్ ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే ప్రతి నెల కూడా స్టాక్ రిపోర్ట్ ఏమంటారు, మీరు 10 లక్షలు లోన్ తీసుకున్నారు కదా, కనీసం 15 లక్షల రూపాయలు ఇన్వెంటరీ మెయింటైన్ చేయండి. అమ్మేసేయాల్సిన రోజు 15 లక్షలు అమ్మితే 15 లక్షలు సరిగ్గానే ఉంటే కనీసం 10 లక్షలైనా వస్తుంది. సో దానికోసం స్టాక్ రిపోర్ట్స్ ఇస్తాం, వాటిని సైన్ చేస్తున్నాం, స్టాక్ ఆడిట్స్ కి వెళ్తాం, రైట్? సో ఇవంతా తర్వాత చూస్తాం. సో ఇక్కడ మనకి ఏంటి, బ్యాంకు వేర్ హౌస్ లో ఉన్నటువంటి స్టాక్, రా మెటీరియల్ వీటిని హైపోథికేట్ చేసుకొని లోన్ ఇస్తాం, రైట్? సే వేర్ హౌస్ ఉంది. ఈ వేర్ హౌస్ అంటే ఇప్పుడు బ్యాంక్ ఏం చేసిందంటే, వీళ్ళు ఎన్పి అయిపోయారు, కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి వేర్ హౌస్ ని సీజ్ చేసి రైట్ మాకు ఇచ్చేయండి, వేర్ హౌస్ అన్ని అమ్ముకునేవి ఇచ్చేసేయండి. సరే కోర్టు కూడా చెప్పేస్తాం, ఇచ్చేసింది, ఓకే పొజిషన్ తీసుకోండి. సో దాన్ని అమ్మడానికి గాను కోర్టు ఒక అమీనాన్ని పంపిస్తున్నాం, అంటే కోర్టు ఒక రికవరీ ఆఫీసర్ని పంపిస్తుంది. సో ఇప్పుడు రికవరీ ఆఫీసర్ ఏం చేస్తారంటే వీటన్నిటిని వేలం వేస్తారు లేదా స్వాధీనపరుచుకుంటారు. సో ఇప్పుడు ప్రిన్సిపల్ తరపున స్వాధీనం చేసుకోవడానికి వచ్చింది కోర్టు రికవరీ ఆఫీసర్, అమీనాలు అంటాం వాళ్ళు. కోర్టు రికవరీ ఆఫీసరు ఇప్పుడు ఈ బ్యాంకర్ ఏ గూడ్స్ అయితే చూపిస్తాడో ఆ గూడ్స్ అన్నిటిని కాన్ఫిస్కేట్ చేసేస్తాడు రికవరీ ఆఫీసర్, వాటన్నిటిని వేలం వేసేస్తాడు. అలా వేలం వేస్తున్న గూడ్స్ లో ఇక్కడ బ్యాంక్ లోన్ ఇచ్చింది సమ్ XYZ లిమిటెడ్ అనుకుంది. ఈ వేర్ హౌస్ XYZ లిమిటెడ్ తో పాటు ఇంకో కొంతమంది కూడా యూజ్ చేసుకుంటారు, రైట్? ఈ గుడ్స్ XYZ వే, ఈ గుడ్స్ XYZ వే, అన్ని స్వాధీనం చేసుకోండి అని బ్యాంక్ ఏ గూడ్స్ అయితే చూపిస్తే వాటన్నిటిని స్వాధీనం చేసుకుంటూ పోయాడు. ఎవరి మీద నమ్మకంతో? బ్యాంక్ మీద గుడ్ ఫెయిత్ తో. ఇప్పుడు ఆ వేర్ హౌస్ లో MY లిమిటెడ్ అనేవాడు గూడ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా స్వాధీనం చేసుకుని ఏం చేశాడు, వేలం వేస్తాడు. ఇప్పుడు ఎవరికి నష్టం జరిగింది? థర్డ్ పార్టీకి నష్టం జరిగింది. సో ఇప్పుడు MY లిమిటెడ్ ఎవరి నుంచి అడుగుతారు? కోర్టు రికవరీ ఆఫీసర్ని అడుగుతారు. సో ఇప్పుడు కోర్టు రికవరీ ఆఫీసర్ జరిగిన నష్టాన్ని ఎవరు భరించాలి? బ్యాంకర్ భరించాలి. సో ఏజెంట్ ప్రిన్సిపల్ మీద నమ్మకంతో చేసిన యాక్ట్ ఏదైతే ఉందో, గుడ్ ఫెయిత్ చేసిన యాక్ట్ ఏదైతే ఉందో, దానివల్ల థర్డ్ పార్టీస్కి ఏదైనా నష్టం జరిగినట్లయితే ఆ నష్టాన్ని భరించాల్సింది ప్రిన్సిపలే, రైట్? నెక్స్ట్ టు క్లెయిమ్, ఇది అయిపోయిన 5th పాయింట్ అయిపోయినట్టు కదా. ఎగ్జాంపుల్స్ చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ టు క్లెయిమ్ కాంపన్సేషన్ ఫర్ ఇంజరీ కాజ్డ్ టు ద ఏజెంట్ బికాస్ ఆఫ్ ప్రిన్సిపల్స్ నెగ్లెక్ట్ ఆర్ వాంట్ ఆఫ్ స్కిల్. ప్రిన్సిపల్ చేసినటువంటి పని వల్ల, లేదా ప్రిన్సిపల్ నెగ్లెక్ట్ గా ఉండడం వల్ల, లేదా ప్రిన్సిపల్ కావాలని ఏదైనా చేశాడు, దానివల్ల ఏజెంట్ కి నష్టం జరిగింది, రైట్? సో ఏజెంట్ కి జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఎవరు భర్తీ చేయాలి? ప్రిన్సిపల్ భర్తీ చేయాల్సి ఉంది, రైట్? సో అక్కడ మీకు అక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఇంటికి పెయింటింగ్ వర్క్ కోసంగా ఒక పెయింటర్ ని అపాయింట్ చేసింది. జనరల్ గా ఎక్స్టీరియర్ పెయింటింగ్ వేయాలి అంటే
ఈ బయట ఈ స్ట్రక్చర్ కట్టుకోవాలి కదా, చెక్కలు ఇవన్నీ సపోర్ట్ కట్టుకొని దాని మీద నుంచి చేస్తాను. సరే అది నేను కట్టి పెడతానులే, రైట్, అది నేను కట్టి పెడతాను, దానికోసం మీరైతే అమౌంట్ ఏం ఛార్జ్ చేయదు, నేను అది కట్టేస్తాను, మీరు ఇంకా పెయింటింగ్ వర్క్ చేస్తారు, రైట్. సో వాడైతే కట్టాడు, రైట్, పెయింటింగ్ పనులు చేస్తా ఉన్నారు, గట్టిగా గాలి వచ్చింది పడిపోయింది. అయ్యో తాళ్ళు కట్టడం మర్చిపోయాను, మేకులు కొట్టడం మర్చిపోయాను. ఇప్పుడు మరి వీడి నెగ్లెక్ట్ వల్ల పెయింటర్ కి, వీడింటికి పెయింట్ వేయడానికి ఏజెంట్, పెయింటర్ అనేప్పుడు ఏజెంట్, సో ఇతని నెగ్లెక్ట్ వల్ల పెయింటర్ నష్టం జరిగింది. సో దాన్ని ఎవరు భరించాలి? ప్రిన్సిపల్ భరించాల్సి, రైట్. సో అలా లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రిన్సిపల్, సబ్ ఏజెంట్, ఏజెంట్ ఒకటి చూసేస్తే మనకి సబ్ ఏజెంట్ అనే కైండ్స్ ఆఫ్ ఏజెంట్, సబ్ ఏజెంట్ వచ్చిన తర్వాత సబ్ ఏజెంట్ చదివిన వెంటనే ఇమీడియట్ గా ఏం చదవాలి? డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చదవాలి. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చదివిన వెంటనే ఇది చదవాలన్న 11.52 చదవాలి. ప్రిన్సిపల్, ఏజెంట్, సబ్ ఏజెంట్. సబ్ ఏజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సబ్ ఏజెంట్ ప్రిన్సిపల్ ఎవరినానా? ఏజెంట్. మీకు కనబడుతుందా స్క్రీన్? సరే, ఏజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, సబ్ ఏజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే సబ్ ఏజెంట్ ప్రిన్సిపల్ ఎవరు? ఏజెంట్. సో సబ్ ఏజెంట్ చేసిన పనులన్నిటికీ ఎవరు లైబుల్? ఏజెంట్ లేదు. సో సబ్ ఏజెంట్ కనుక లీగల్ అయి ఉంటే, సబ్ ఏజెంట్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ కనుక అపాయింట్ చేయబడినట్లయితే ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ సబ్ ఏజెంట్ బైండ్స్ ఏజెంట్. సబ్ ఏజెంట్ ఇప్పుడు వ్యాలిడ్ కదా, కాబట్టి ఇప్పుడు ఏజెంట్, ఇప్పుడు ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ సబ్ ఏజెంట్ బైండ్స్ ఏజెంట్. ఏజెంట్ కి ఏవైతే కాంట్రాక్ట్స్ కంటాడో ఇప్పుడు అవన్నీ ఎవరిని బైండ్ చేస్తాయి? ప్రిన్సిపల్ బైండ్ చేస్తాయి. ఎప్పుడు సబ్ ఏజెంట్ ని ప్రాపర్ గా అపాయింట్ చేసినట్లయితే, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఏ కేసెస్ వెళ్ళాడో చెప్పాం కదా, ఆ కేసెస్ కనుక కంప్లై అయితే, ఆ కేసెస్ లో కంప్లై అయితే కనుక ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ సబ్ ఏజెంట్ బైండ్స్ ప్రిన్సిపల్. వాటిలో కనుక ఏ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చేయకూడని కేసెస్ లో సబ్ ఏజెంట్ ఉన్నాడు. సో ఇప్పుడు ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ సబ్ ఏజెంట్ బైండ్స్ ఏజెంట్ ఓన్లీ. ప్రిన్సిపల్ కి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు. థర్డ్ పార్టీస్ అందరికి ఎవరు లేబుల్ అవుతారు? ఏజెంటే లేబుల్ అవుతారు. థర్డ్ పార్టీస్ అందరికి ఎవరు లేబుల్ అన్నా? ఏజెంటే లేబుల్. రైట్. నెక్స్ట్, ఇప్పుడు ప్రిన్సిపల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అకౌంట్ బుక్స్ చూపించు, నేను ఒకసారి వేరే హౌస్ చెక్ చేస్తాను అనొచ్చా? అకౌంట్ పుస్తకాలు చూపించు అంటే అడగచ్చా నాన్న? ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద ఏజెంట్ టు రెండర్ అకౌంట్స్ కదా, కాబట్టి వెళ్ళి అకౌంట్స్ చెక్ చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు ప్రిన్సిపల్ సబ్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాడు, వేర్ హౌస్ చెక్ చేస్తాను, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూపించు అంటే సబ్ ఏజెంట్ నువ్వు ఎవరు ముందు బయటకు పోను. సో అంటే ప్రిన్సిపల్ డైరెక్ట్ గా సబ్ ఏజెంట్ ని క్వశ్చన్ చేయలేడు. సబ్ ఏజెంట్ ఇస్ నాట్ లైబుల్ టు ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్ డైరెక్ట్ గా సబ్ ఏజెంట్ ని క్వశ్చన్ చేయలేడు. రైట్. సబ్ ఏజెంట్ క్వశ్చన్ చేయాలంటే ఎవరు క్వశ్చన్ చేయాలి? సో సబ్ ఏజెంట్ ఇస్ ఓన్లీ ఆన్సరబుల్ టు ఏజెంట్. రైట్. సో సబ్ ఏజెంట్ ఏదైనా తప్పు చేస్తున్నాడు లేదా గూడ్స్ ని నెగ్లెక్ట్ గా హ్యాండిల్ చేస్తున్నాడు, అలాంటప్పుడు డైరెక్ట్ గా ప్రిన్సిపల్ వెళ్ళి అడ్డుకోవడానికి కుదరదు. ఏజెంట్ ద్వారా సారీ ఇలా నెగ్లెక్ట్ గా కానీ ఏదైనా చేస్తుంటే అడ్డుకోవచ్చు తప్ప ఇంకే కేసులో కూడా సబ్ ఏజెంట్ ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేయలేడు. గూడ్స్ కి నష్టం కలిగిస్తున్నా లేదా నెగ్లిజెంట్ గా ఉన్నా
కేర్లెస్ గా ఉన్నా అలాంటి టైంలో సబ్ ఏజెంట్ ని ప్రిన్సిపల్ డైరెక్ట్ గా వెళ్ళి క్వశ్చన్ చేయగలడు తప్ప మిగిలిన ఎప్పుడూ కూడా ప్రిన్సిపల్ సబ్ ఏజెంట్ ని క్వశ్చన్ చేయలేడు. ఓన్లీ త్రూ ఏజెంట్ హీ కెన్ ఎన్ఫోర్స్ డ్యూటీస్ ఆఫ్ సబ్ ఏజెంట్. రైట్, కూడా అవట్లేదండి.